గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాజ్యాంగ నిర్మాత, నవభారత నిర్మాత, అందరికి ఆరాధ్య దైవమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చాను. ఇది 600వ విగ్రహ ఆవిష్కరణ. ఇప్పటికే 599 విగ్రహావిష్కరణలో వక్తగా వెళ్ళాను. ఎక్కడ ఇలాంటి అవమానం జరగలేదు. మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈ విగ్రహావిష్కరణకు ప్రేమగా పిలిస్తే 15 రోజుల క్రితమే టైం ఇచ్చాను. చాలా శాంతియుతంగా వచ్చాను. నిజంగా కూడా బాబాసాహెబ్ గురించి మాట్లాడడానికే వచ్చాను. కానీ పోలీసు వారు మిమ్మల్ని ప్రివెంటివ్గా పోలీస్ స్టేషన్కి రండి, పోలీస్ జీప్ ఎక్కండి, మాతో రండి, నోటీసులు తీసుకోండి, పైనుంచి ఆర్డర్స్ అన్నారు. చేతులు జోడించి పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను, ఇంటెలిజెన్స్ వారిని కూడా కోరుతున్నాను. మరీ ముఖ్యంగా ఇక్కడున్న వివిధ మతాల వాళ్ళని కూడా కోరుతున్నాను. నేను అంబేద్కర్ వాదిని, బుద్ధిస్టుని, శాంతియుతంగా మాట్లాడడానికి వచ్చాను. నా ప్రసంగం పూర్తిగా వినండి, రికార్డు చేసుకోండి. పొరపాటు ఉంటే నాకు సూచించండి. నేను నేరం చేయడానికి రాలేదు, శాంతి భద్రతలు దెబ్బతీయడానికి రాలేదు. ఏప్రిల్ మాసం మహనీయుల మాసం కాబట్టి ఇక్కడ అభిమానులు, అంబేద్కర్ అభిమానుల్ని అవమానిస్తూ నన్ను అతిథిగా పిలిచి అవమానించడం అయితే సరైంది కాదు. నాకేం నేర చరిత్ర లేదు, నేను దుర్మార్గుని కాదు. తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ని, ఉస్మానియా యూనివర్సిటీ PhD చేసిన ఒక విద్యావంతుని, మానవతావాదిని, మరీ ముఖ్యంగా అంబేద్కర్ని నమ్మే ఒక బుద్ధిస్టుని నేను. దయచేసి పోలీసు వారు ఇక్కడి ప్రజల శాంతి భద్రతల మీద నెపంతో ఇలా చేయద్దు. నాకే లెటర్ ఇవ్వలేదు. వాళ్ళు ఆల్రెడీ బాబాసాహెబ్ విగ్రహాలు కొన్ని వేలు పెడుతూ ఉన్నారు. అది పెడుతూ ఉన్నప్పుడు అన్ని దశలల్లో వదిలేసి ఒక గెస్ట్గా మాట్లాడడానికి వస్తే, చైతన్యం ఇవ్వడానికి వస్తే ఇట్లా అడ్డుకోవడం అయితే సరైనది కాదు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలి. దయచేసి మేము ఏం మాట్లాడినా మాపై చర్య తీసుకోండి. మేము తప్పు మాట్లాడడానికి అయితే మేము రాలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.